కి తెలిసినని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలోనూ భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మంగళంపేట అటవీ భూములను పెద్దిరెడ్డి ఎందుకు వాడుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. గెస్ట్ హౌస్ కోసమా లేక ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకా అన్న విషయం విచారణలో తెలుస్తుందన్నారు. ఇక మంగళంపేట అటవీ శాఖ భూముల ఆక్రమణలపై 2 వారాల్లో నివేదిక వస్తుందని, ఆ తర్వాత అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబం పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి అనగానే. పెద్దిరెడ్డి గారి యొక్క భూ కబ్జాల విషయం అందరికి తెలిసిందే. అతను అన్ని కబ్జాలు చేసి అన్యాక్రాంతంగా పేదల భూమి లాక్కోవడంతో పాటు అప్పటి గవర్నమెంట్ని వాడుకుని అతను ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో గవర్నమెంట్ పూర్తిగా తప్పుదోవలో వాడుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పొంగునూరు ప్రాంతం అవ్వచ్చు, మీకు చిత్తూరులో పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అన్యాయంగా వారి పేర్లు మార్చుకునే పరిస్థితి మన గతంలో కూడా మేము నిరూపించాము. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఏమనంటే 20 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాల ముందు వెబ్లాండ్లో మారిందని చెప్పి మారిన ప్రక్రియ గురించి కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అతనే మాట్లాడుతూ చెప్తున్నాడు అసలు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు అంటే అసలు ఆ ప్రాంతాన్ని దేనికి వాడుతూ ఉన్నాడు, అతను చేసినటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్కి అడ్డగా వాడుతూ ఉన్నాడా, దేనికి వాడుతూ ఉన్నాడు కూడా మనకు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలో ఉన్నట్టు ఊరు బయట మామిడి తోట అన్నట్టుగా ఊరు బయట వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఎవరు నివసించకుండా, ఎందుకంటే ప్రెస్ సోదరులు కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము తీద్దామంటే కూడా భయపెట్టే విధంగా అక్కడ గూండాలని అతను మనుషుల్ని వేరే రాష్ట్రాలు చెందినటువంటి మనుషుల్ని కూడా పెట్టి అక్కడ పోషిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కలెక్టర్ గారు ఉన్నారు, సిఎఫ్ గారు ఉన్న కన్జర్వేటివ్ ఫారెస్ట్ గారును ఎస్పీ గారు కమిటీ వేశాము. వాళ్ళు పూర్తిగా దానిపైన పూర్తి విశ్లేషణ చేసి పూర్తి రిపోర్ట్ ఇస్తారు. తప్పకుండా తప్పిదం జరిగిందని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే వెబ్లాండ్లో మార్పులు గతంలో చేశారో లేకపోతే ఫిజికల్గా వీళ్ళు కట్టినప్పుడు ఎవరైతే వారికి సపోర్ట్ చేశారో అధికారులపై యాక్షన్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో